హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలా టాకీస్. పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి దక్షిణ భారతదేశంలో ఒక కేంద్ర పాలిత ప్రాంతం. భారత స్వాతంత్ర్యానికి ముందు ఫ్రెంచి వారి పరిపాలనలో విభిన్న సంస్కృతిని పొందినందున దానిని పరిరక్షించడానికి కేంద్రపాలిత ప్రాంతమైంది. ఇది భౌగోళికంగా 4 విడి భాగాలను కలిగి ఉంది. బంగాళాఖాతం తీరంలో తమిళనాడు రాష్ట్రం హద్దుగా పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి పట్టణం, కరైకల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హద్దుగా యానాం ఉన్నాయి. అరేబియన్ సముద్రం తీరాన మాహే ఉంది. 2వ శతాబ్దంలో వ్రాయబడిన ఎరిథేయన్ సముద్రం పెరిప్లస్ అనే పుస్తకంలో పొడుకే అనే వాణిజ్య కేంద్రం గురించి వ్రాయబడింది. ఇది ప్రస్తుత పుదుచ్చేరికి 2 మైళ్ళ దూరంలో ఉన్న అరికమేడు అని హంటింగ్ ఫోర్డ్ అనే రచయిత అభిప్రాయం. అప్పటి నుండి రోము ప్రాంతంతో పుదుచ్చేరి దగ్గరి రేవులకు సముద్ర వర్తక సంబంధాలుండేవి. రోముకు చెందిన కొన్ని పాత్రలు అరికమేడులో త్రవ్వకాలలో బయటపడినాయి. 4వ శతాబ్దానంతరం ఈ ప్రాంతం వరుసగా పల్లవ, చోళ, పాండ్య, విజయనగర రాజుల రాజ్యాలలో భాగంగా ఉంది. 1673లో ఫ్రెంచి ఈస్టిండియా కంపెనీ వారు ఇక్కడ నెలకొల్పిన వర్తక స్థావరం క్రమంగా ఫ్రెంచి వారి అధికార కేంద్రమయ్యింది. తరువాత ఫ్రెంచి, బ్రిటిష్ డచ్చి వారి మధ్య అధికారం కోసం జరిగిన అనేక యుద్ధాలు, ఒప్పందాల ప్రకారం పుదుచ్చేరిపై అధికారం మారుతూ వచ్చింది. పుదుచ్చేరి ఒక కేంద్ర పాలిత ప్రాంతం కనుక ఇక్కడి పాలనా విధానం కూడా అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలలాగానే ఉంటుంది. ఎన్నుకొనబడిన ముఖ్యమంత్రి, కాబినెట్ మంత్రులు ఉన్న కొన్ని విషయాలు కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందాల్సి ఉంది. కేంద్రం ప్రతినిధిగా లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. అయితే కేంద్ర పాలిత ప్రాంతం పాలనకు అవసరమైన నిధులు ఎక్కువగా కేంద్రం నుండి వస్తాయి. పాండిచ్చేరి దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ మరియు ఉత్తేజకరమైన పర్యాటక ఆకర్షణగా కూడా పిలువబడుతుంది. అన్వేషించడానికి చాలా విషయాలు ఉన్నాయి. పాండిచ్చేరిలోని రాక్ బీచ్. పాండిచ్చేరిలో వివిధ సాహస కృత్యాలు కూడా చేయవచ్చు. పాండిచ్చేరిలోని రాక్ బీచ్ ఉత్తమ వారాంతపు గమ్యస్థానంగా ప్రసిద్ధి చెందింది మరియు చెన్నై మరియు బెంగళూరు వంటి పొరుగు నగరాల నుండి సులభంగా ప్రయాణించవచ్చు. పాండిచ్చేరి మద్య పానీయాలపై తక్కువ పన్ను రేట్లు ఉన్నాయని, దీనివల్ల భారత కేంద్ర పాలిత ప్రాంతం పాండిచ్చేరిలో మద్యపానం మరింత ఆసక్తికరంగా ఉంటుందని కూడా పేర్కొంది. అలాగే సమీప రాష్ట్రాల కంటే ఇది చాలా తక్కువ ధర. కేంద్రపాలిత ప్రాంతాన్ని సందర్శించడానికి ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు వస్తుంటారు. ఇది సాంస్కృతిక వారసత్వం యొక్క యూనిట్ మిశ్రమాన్ని కలిగి ఉంది మరియు స్థానిక తమిళ శైలి యొక్క పట్టణ నిర్మాణ శైలిని కలిగి ఉంది. పాండిచ్చేరిలోని రాక్ బీచ్ మీ సెలవులను సందర్శించడానికి మరియు గడపడానికి అత్యంత అందమైన ప్రదేశం. పాండిచ్చేరిలోని సముద్రతీర ప్రొమెనేడ్ బంగాళాఖాతం నుండి వెళుతుంది మరియు అనేక విగ్రహాలను తాకుతుంది. పాండిచ్చేరి ఆధ్యాత్మికతకు కూడా పేరుగాంచింది. పాండిచ్చేరిలోని రాక్ బీచ్ కళ మరియు సంస్కృతిని ప్రసిద్ధి చెందింది. పాండిచ్చేరిని కేంద్రపాలిత ప్రాంతంగా పిలుస్తారు మరియు అధికారికంగా పుదుచ్చేరి అని పిలుస్తారు. పాండిచ్చేరిలోని రాక్ బీచ్ ను పాండిచ్చేరి బీచ్ అని కూడా పిలుస్తారు. ఇది బీచ్ ఫ్రంట్ వ్యూ మరియు పాండిచ్చేరి నగరానికి ప్రసిద్ధి. పాండిచ్చేరి భారతదేశంలో బంగాళాఖాతంలో ఉంది. పాండిచ్చేరిలోని రాక్ బీచ్ ద్వీపంలోని అనేక వేల రాళ్లను పరిగణించింది. ఒకవైపు పూర్తిగా సముద్రంతో కప్పబడి ఉంటుంది మరియు మరొక వైపు రాళ్లతో కప్పబడి ఉంటుంది. ఇక్కడ వివిధ రాష్ట్రాలు మరియు దేశాల నుండి వచ్చే యాత్రికులు అందాన్ని అన్వేషిస్తారు. రాక్ బీచ్ లో రాళ్లు వ్యాపించి నీటిలోకి ప్రవేశించకుండా నిరోధించాయి మరియు ఇది బాగా నిర్వహించబడుతుంది మరియు పాండిచ్చేరి సమీపంలో ఉంది. ఉత్తమ వీక్షణను అందించడానికి రాక్ ఒకదానిపై ఒకటి ఉంచబడింది. పాండిచ్చేరిలోని రాక్ బీచ్ ఖచ్చితమైన సూర్యాస్తమయం మరియు ఉదయాన్నే అందిస్తుంది మరియు మనోహరమైన అందాన్ని కలిగి ఉంది మరియు అక్కడి బ్రీచ్ చాలా తాజాగా ఉంటుంది. రాక్ బీచ్ దృశ్యాలు మరియు బీచ్ నుండి ఇచ్చే దృశ్యం కారణంగా కొన్నిసార్లు రద్దీగా ఉంటుంది. పాండిచ్చేరిలోని రాక్ బీచ్ దగ్గర మధ్యధర తరహా ఇల్లు మరియు బేకరీలను ఎవరైనా ఆరాధిస్తారు. వాడుక భాషలు. పుదుచ్చేరి వాసుల ప్రధాన భాష తమిళమైన ఆంగ్ల భాష, ఫ్రెంచి భాషలు ఈ పట్టణంలో బాగానే వాడబడతాయి. ప్రధానమైన వీధి బోర్డులు 3 భాషల్లోనూ ఉంటాయి. రక్షణ కరకట్ట. పుదుచ్చేరి నగరాన్ని సముద్రం అలల తాకిడి నుండి కాపాడటానికి 1735లో ఫ్రెంచివారు అర్ధరాత్రి 1:25 మైళ్ళ పొడవు, 27 అడుగుల ఎత్తు ఉన్న గోడ కరకట్ట ను నిర్మించారు. ఇది సముద్రం అలల తాకిడి నుండి పుదుచ్చేరి నగరాన్ని కాపాడుతుంది. 2004లో వచ్చిన సునామీ
ఉప్పెన సమయంలో 24 అడుగుల ఎత్తు అలల నుండి ఈ గోడ పుదుచ్చేరి నగరాన్ని రక్షించింది.